అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దాము. నేటి మన ధ్యానాంశము దేవుడు ఆనందమును అనుగ్రహించును. దేవుడు ఆనందమును అనుగ్రహించును. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దేవుని దృష్టికి మంచివాడిగా ఉన్నవారికి దేవుడు ఏమనుగ్రహిస్తాడంటండి? తెలివిని, జ్ఞానమును, ఆనందమును అనుగ్రహించును. ఎంత మంచి దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు ఈరోజు వాక్యం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి, దేవుని దృష్టికి మంచివానిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఎక్కడి నుంచి వస్తాయండి మనకు తెలివి, జ్ఞానము, ఆనందము? దేవుని దగ్గర నుండి, యెహోవా యొక్క నుండి వస్తాయండి. ఎక్కడి నుంచి వస్తాయో ఇక్కడ వాక్యం ద్వారా చూద్దామండి. ఆయనను నరుల్లో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేయును. నరుల్లో మనకి ఆత్మ అనేది ఉంది కదండి. ఆత్మ ఎవరు పెట్టారు? యెహోవా తండ్రి పెట్టాడు. ఆ ఆత్మ ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వానికి వివేచనను తెలియజేస్తుంది. వివేచన అంటే, వివేచన కలుగచేయను అంటే, వివేచన అంటే జ్ఞానం. ఒక విషయం గురించి మనము వివేచన కలిగి ఉండటాన్ని జ్ఞానము అని అంటాం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఎవరి నుండి వచ్చునండి? తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానము, తెలివి, ఆనందము ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరండి? యెహోవాయే. ఎవరికి ఇస్తాడండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారికి, యెహోవా యందు మంచివాడు అని అనిపించుకొని వారికి ఆయన ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. మనకి ఈ లోకంలో ఇవన్నీ ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. దేవుని యొక్క గొప్ప దీవెనండి. ఆనందము, తెలివి, జ్ఞానము ఇవన్నీ కూడా మనకి దేవుడు ఇచ్చాడు, గొప్ప దీవెన. ఈ దీవెనను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? యెహోవా దృష్టికి మంచివారిగా ఉండాలి. ఓకేనా? ఆయనను నరుల్లో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు ఊపిరి వారికి వివేచన కలుగచేయును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఎవడైనా జ్ఞానము కొదువైన వాడు యెహోవా యొద్దకు వచ్చి అడగవలను అని గ్రంథంలో ఉంది కదండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. తెలివియు జ్ఞానమును, తెలివిని, ఆనందమును మనకి ఇచ్చేవాడు మన యేసయ్య. మనకి ఒక మైకేల్ జాక్సన్ అని ఉన్నారండి. ఆయన పెద్ద పాపులర్ సింగర్ అండి ప్రపంచంలో. ఆయనకి ఉన్నంత ఫాలోవర్స్ ఇంకెవ్వరికి లేరు ఈ ప్రపంచంలో. అయితే ఆయనకి 3000 ఎకరాల్లో పెద్ద హౌస్ ఉంది. కానీ ఆయనకి ఏం లేదంట? సంతోషం లేదంట, ఆనందం లేదంట. ఆనందం అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? యేసయ్య దగ్గర నుండి వచ్చింది. ఎవరైతే యేసయ్యని కలిగి ఉంటారో, ఎవరైతే యెహోవా దృష్టి యందు మంచివారిగా ఉంటారో వాళ్ళకే ఆనందం అనేది ఉంటుందండి. మనకి ఈ లోకంలో ఎంత ఆస్తి ఉన్నా, ఏమున్నా సంతోషం లేకపోతే ఎందుకు పనికిరామండి కదా? అవునా కాదా? మీరు చెప్పండి. అవును కదా? సంతోషం, సమాధానం అనేది ఎక్కడుంటుంది? యేసయ్యలో ఉంటుందండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఇక్కడ ప్రపంచం అంతట్లో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న ఈయన ఏమంటున్నాడు ఒక ఇంటర్వ్యూలోనండి? నేను ప్రపంచంలో ఒంటరి వాళ్ళలో మొదటివాడిని అంటున్నాడు. ఒంటరి వాళ్ళలో మొదటివాడిని అని అంటున్నాడు. ఆయనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంతమంది జనం ఆయన్ని ఫాలో అవుతున్నా ఆయన ఒంటరిగానే ఫీల్ అవుతున్నాడు. ఎందువలన? యేసయ్య తోడు ఆయనకి లేకపోవటం వలన. యెహోవా దృష్టికి మంచివాడిని అనిపించుకున్న వారికి తెలివిని, జ్ఞానమును, ఆనందమును అనుగ్రహిస్తాడు. ఈయనకి సంతోషం లేదు, ఒంటరివాడిని అనే ఫీలింగు ఉంది. ఈ ఫీలింగ్ లేకుండా ఉండాలంటే మనము యేసయ్య యందు, యెహోవా దృష్టి యందు మంచివారిగా ఉండాలి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఇది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో ఉందండి. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి.
గొప్ప ధననిధి అంటే ఆస్తిపాస్తులు ఉండాలని కాదండి, కార్లు, బంగళాలు, ఎకరాల పొలాలు ఉండాలని కాదండి. అక్కడ నీతి, దేవుని ప్రేమ, సంతోషము, సమాధానం ఉంటే అది నీతిమంతుని ఇల్లు ధననిధిగా, గొప్ప ధననిధిగా చెప్పుకోవచ్చండి. ప్రేమ, దేవుని ప్రేమ, ఇంట్లో అందరూ ప్రేమ కలిగి జీవించడం, సమాధానంగా జీవించడం, సంతోషంగా జీవించడం, దీన్నే గొప్ప ధననిధిగా చెప్తారండి. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి అంటే వేటితో నిండి ఉంటుందంటే నీతిమంతుల ఇల్లు దేవుని ప్రేమ, సంతోషము, సమాధానం. ఈ మూడు ఉంటే ఇంకా మనకంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. ఈ మూడు ఉండాలంటే మనం ఏం చేయాలి? యెహోవా దృష్టికి మంచివారిగా ఉండాలి. ఆయన యందు సంతోషించే వారికి సమాధానము, సంతోషము ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ కొంతమంది నాకు ఆస్తి లేదని అనుకోవచ్చండి. నా కారు లేదు, ఇల్లు లేదు, నాకు ఏమీ లేవని అనుకోవచ్చు. అనుకున్నా మన దేవుడు అన్నీ ఇచ్చే దేవుడు అండి. మనం మొదటిగా నీతిని, రాజ్యమును వెతికినట్లయితే మనకి లోకంలో ఏం కావాలో అవన్నీ ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మనకి ఏమైనా కావాలి అని అనిపించినప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి ఏం కావాలో అవన్నీ సమకూరుస్తారండి. పాపాత్ములు పోగు చేసి దాచిపెట్టినది నీతిమంతులకి అనుగ్రహించబడును అని గ్రంథంలో ఉందండి. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము 27వ వచనంలో చివరిలో ఉందండి. 26వ వచనంలో పాపాత్మను సంపాదించినది నీతిమంతుల కోసం దాచి ఉంచబడుతుందంటండి. కాబట్టి మనకి యెహోవా దృష్టి యందు నీతిమంతులుగా ఉన్నవారికి ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించనండి. అర్థమైందా? ఎవరికి ఆనందం ఉంటుందో? యేసయ్యను ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి ఆనందం ఉంటుందండి, తెలివి ఉంటుందండి, జ్ఞానం ఉంటుందండి. అంతేనండి. దేవుడు ప్రయాసపడి మన దృష్టికి, దేవుని దృష్టికి ఇష్టమైన వారికి ఇచ్చటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించెను. పాపాత్ములు ప్రయాసపడి పోగు చేస్తారండి, అది నీతిమంతులకి నిర్ణయించబడుతుంది. కాబట్టి నీతిమంతుల కోసం యేసయ్య నేను గొప్ప ధననిధిని, నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. దేవుని ప్రేమ, సంతోషము, సమాధానం మన ఇంట్లో ఉన్నట్లయితే మన ఇల్లు గొప్ప ధననిధండి. మనకి ఈ లోక సంబంధమైన ఆస్తులు లేకపోయినా అది గొప్ప ధననిధిగా ఎంచబడుతుందండి. ఇక్కడ ఆయనను నరుల్లో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులు ఊపిరి వారికి వివేచన కలుగ చేయను. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి, వివేచన ఆయన నోటి నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి, వివేచన ఆయన నోటి నుండి వచ్చును. కాబట్టి ఆయన నోటి నుండి మనము తెలివిని, జ్ఞానమును పొందవలసిన వారమై ఉన్నాము. యెహోవా దృష్టికి మంచివారిగా ఉన్న వారికి సంతోషము, సమాధానము వస్తుందండి. ఈరోజు దేవుడు మనకి ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. ఓకేనా? ఈ వాక్యం, చిన్న వాక్యం దేవుని ముగిస్తున్నాను. మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, ప్రేమను యెహోవా తండ్రి ఇవ్వబోతున్నారు ఈరోజు. కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. మీరు నా వాక్యం రోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదండి, షేర్ చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయా నీకు వందనాలు. నీ నోటి నుండి ప్రభువా జ్ఞానము, తెలివి, ఆనందము వచ్చుచున్నవి తండ్రి. అయ్యా నువ్వు జ్ఞానం ఇచ్చేవాడు ప్రభువా. ఈ లోకంలో ప్రభువా మేము పామరులమైనప్పటికీ ప్రభువా మీ దివ్య జ్ఞానం మాకు ప్రసాదించి మమ్మల్ని ఎలా జీవించాలో నేర్పిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయా నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అన్నావు ప్రభువా. ఆ ధననిధి ఏంటంటే ప్రభువా దేవుని ప్రేమ, సమాధానము, సంతోషము నాయన. అవన్నీ మా గృహాల్లో మీరు నింపుతున్నందుకు మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఎవరైతే ప్రభువా దుఃఖంతో నిండి ఉన్నారో వారిని దర్శించండి ప్రభువా. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారిని దర్శించండి ప్రభువా. దుఃఖంలో ఉన్నవారిని వారి దుఃఖం సంతోషంగా మార్చండి ప్రభువా, ఆనందంగా మార్చండి ప్రభువా. అయా అనేక బాధల్లో, ఇబ్బందుల్లో ఉండి ప్రభువా దుఃఖంతో ఉన్నారేమో ప్రభువా. ఈ రాత్రి ఈ క్షణమే వారిని దర్శించండి ప్రభువా. వారితో మాట్లాడండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాట్లాడి వారికి సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించండి ప్రభువా. తెలివిని, జ్ఞానమును, ఆనందమును ఈరోజే, ఈ రాత్రి, ఈ క్షణమే వారికి అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.